సంక్రాంతి ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. మీరందరూ సంక్రాంతి ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ నో ఫెస్టివల్స్ అన్నీ ఉష్కాకి. పోయిన ఇయర్ అసలు నేను మార్నింగ్ లేచానో లేదో కూడా నాకు గుర్తులేదు. సో ఇయర్ కూడా పెద్దగా ఏం లేదు. నేను అసలు లేవలేదు. ఈరోజు మేము టెంపుల్ వెళ్తున్నాం అన్నమాట, అరోరా టెంపుల్. బాలాజీ ఉంటారు, మీ అందరికి చూపిస్తాను. జస్ట్ వాచ్ ఇట్. 3 days అయింది హెయిర్ కామ్ చేసి. భోగి రోజు మనం ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ ఆయిల్ పెడతారన్నా కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు కూడా లేరు, పిలిచేవాళ్ళు కూడా లేరు. సారీ. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసా. కింద మా ఫ్రెండ్ లైక్ దేవుడికి పెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేస్తుంది. మనం కూడా వెళ్ళి దీపం పెట్టుకుందాం, ప్రేయర్ చేసి వెళ్దాం. ఫాస్ట్గా రెడీ అవ్వాలి, ఇంకా 1 hour ఉంది అన్నమాట. నేనేదో మార్నింగ్ లేచేదానిలాగా వీళ్ళు 12 అన్నప్పుడు 12కి ఎందుకు 9కి అట్లాగే స్టార్ట్ అయిపోదామని చెప్తా. ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ 11 ఐ థింక్. స్వీట్ ఏదో ప్రసాదం చేసింది, పొంగలి, ఐ మీన్ బార్మాన్మా, కొంచెం ఫ్రైడ్ రైస్, కొంచెం బాత్కి వెళ్ళి వచ్చే లోపల అన్నీ చేసేసింది. ఎంత ఫాస్ట్ అవిల్ల. వెళ్ళి ఫస్ట్ ప్రసాదం వేసేసుకొని దేవుడికి పెట్టేసి వెళ్ళి రెడీ అవ్వాలి. సో యా, నాకు శారీస్ వేసుకోవడం అన్న చాలా ఇష్టం. హాస్టల్ నుంచి వచ్చినప్పుడల్లా మా అమ్మ చీరలు అన్నీ బయటకు తీసి అన్నీ వేసుకొని అటు ఇటు తిరిగి మా అమ్మని సాగుకొట్టి దాన్ని ఫొటోస్ తీయమని. ఇక్కడ వచ్చాక ఆ ఛాన్స్ రాలేదు. సో ఫైనల్లీ ఈరోజు వచ్చింది. సో నేను శారీ వేసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్ నాకు శారీ డ్రైప్ చేసింది. ఇంకా తను కూడా రెడీ అయిపోయింది. ఫాస్ట్గా రెడీ అయిపోయాక ఇంకో ఫ్రెండ్ వచ్చింది అనమాట. సో మేము ఊరికే అలాగా ఫిట్ చెక్ చేసాం. సో అప్పటికే 12:30 అయిపోయింది. ఇంకా లేట్ అవుతుందని ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా నేను కార్లో కూర్చోగానే నాకు మంచి సీట్ వచ్చింది. లైక్ సన్లైట్ నా మీద పడుతుండింది అనమాట. ఇంకా మనం ఆగుతామా? నో వే. ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ నేను శారీ వేసుకున్నప్పటి నుంచి సేమ్ టీచర్ లాగా ఉన్నావు అని చెప్తా ఉన్నారనమాట. ఇంకా మా ఫ్రెండ్ స్పెక్స్ తీసి ఇచ్చింది, వేసుకో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటావు అని. సో నేను అలా ట్రై చేశాను. చిన్నప్పుడు ఇలాగే నాకు సైట్ రావాలి, సో దట్ నాకు స్పెక్స్ వస్తాయి అని చెప్పేసి వేరే సైట్ ఉన్న అమ్మాయి స్పెక్స్ వేసుకొని తిరుగుతుండేదాన్ని నేను. సో ఐ థింక్ మనందరం ఒక్కసారైనా చేస్తుంటాం మన చిన్నప్పుడు. వెళ్ళే మధ్యలో ఇది ఉంది కదా, చికాగో అవుట్లెట్స్ అంటారు. సో బేసిక్గా ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర ఉంటాయి, తక్కువ కూడా వస్తాయి అంటారు. బట్ ఐ డోంట్ నో, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరైనా ఇండియా వెళ్ళేటప్పుడు ఇక్కడే మోస్ట్లీ షాప్ చేసి తీసుకొని వెళ్తుంటారు. అండ్ మళ్ళీ నాకు యుఎస్లో బాగా నచ్చేది ఏంటంటే నేచర్ ఎంత బాగుంటుందో. ఫస్ట్ అయితే ట్రీస్, ఇప్పుడైతే ఏం లేదనుకోండి, ఇంకొక 3-4 months అయితే మొత్తం గ్రీన్ అయిపోతుంది. ఆ తర్వాత లేక్స్, బర్డ్స్, ఇంకా స్కై అయితే అస్సలు చెప్పలేదు ఎంత బాగుంటుందో. మీరు చూడండి. ఇంకా అలాగే చిన్నగా చూసుకుంటా వచ్చేసామన్నమాట. బయటకు దిగ్గానే ఫుల్ చలి ఉంది, ఫుల్ గాలి కూడా ఉందన్నమాట. భలే చలి వచ్చేసింది. ఇంకా జాకెట్స్ కూడా వేసుకోలేదు, కార్లోనే కదా అని. ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాం.
లోపల ఫొటోస్‌కి అలో లేదు. సో, నేనేం క్యాప్చర్ చేయలేదు. బట్ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఎవ్వరు లేరు. ఖాళీగా ఉందనమాట. అండ్ నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి అన్ని గాడ్స్ ఉన్నారు. లైక్ లోపలే చిన్న చిన్న గోపురంలాగా పెట్టేసి అక్కడ విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసున్నారు. ఇంకా దర్శనం అయిపోగానే కిందకొచ్చి ప్రసాదం తీసుకొని అలా బయటికి వెళ్ళాం. ఫుల్ చలి ఉంది అండ్ దట్ లేక్ కూడా ఫ్రీజ్ అయిపోయింది సగం. బట్ స్టిల్ ఎవ్వరు వదలలేదు. అందరూ ఫొటోస్ తీసుకొని ఇంకా చిన్నగా కార్ ఎక్కడానికి వెళ్ళాం. బట్ అక్కడ బోట్స్ చూసాననమాట నేను. ఇంకా మా ఫ్రెండ్ని అడుక్కొని ఒక్క ఫోటో అని చెప్పేసి అక్కడ వెళ్తే ఆ బర్డ్స్ అన్నీ ఎగిరిపోయాయి. పాపం భయపడినట్టున్నాయి. సో నన్ను క్రూయల్గా మోసం చేసాయి. ఇంకా చేసేదేం లేక సైలెంట్గా వెళ్ళాం. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయి కార్లో సాంగ్స్ పెట్టుకొని అట్లా చిన్నగా వచ్చేసాం. ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్ టీ పెట్టింది. ప్రసాదం తినేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇదన్నమాట మేము మా డే ఇలా స్పెండ్ చేసాము.